ఇక్కడినంతా దోచేస్తా భయాలన్నీ దోచేస్తా భారాలన్నీ దోచేస్తా అప్పు సప్పు దోచేస్తా ఆపదనంతా దోచేస్తా మూర్తి బాబాయ్ జ్యోతి అత్తాయ్ మీ చేతిలో దాగిన వంకర గీతను నుదుట రాసిన వంకర రాతను వెంట వెంట పడి ఎత్తుకెళ్ళిపోదా జంతర మంతర జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా చిందర మందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Bhakti Kanakam. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ ఎన్న పట్టే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ అయిపోయి దేవుడా చూపించు తినెళ్ళు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఓకే ఈరోజు మనం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరంలో ఉన్నాం. హాయ్ జూనియర్. హలో సీనియర్, అందరూ ఎలా ఉన్నారు? వీళ్ళకి ఏం రాకపోయినా పర్లేదు, అదేదో డప్పు కొట్టుకుంటూ సోది పెట్టుకుంటూ బతికేస్తారు వీళ్ళు. సెల్ఫ్ డబ్బా బ్యాచ్ మీది. మేము అసలు ప్రేమలు మా ఆప్యాయతలు వేరే. వాళ్ళు ఎనర్జీగా చూస్తే చాలా చచ్చిపోతారు మీరు. ఎనర్జీ చూస్తే కాదు డాన్స్ చేస్తే తెలిసిపోతుంది. మామూలు డాన్స్ తో ఎనర్జీతో కుమ్మేస్తారు. మరి రెడీగా ఉన్నారు కదా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహాలి బెర్రీ ఫోజులే బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే మారే వాహాలి బెర్రీ ఫోజులే తోడా 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 చేసింది నిన్ను కుక్కుడా 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 ఆడా ఈడ యాడా చిన్నాడు తెలవలేదు దీని సారా సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి బస్తాని వెనుక ఎటైనా కాదనగా ఇస్తా కానుకగా ఏదైనా లేదనగా వస్తానే వెనుక ఏదైనా కాదనగా ఇస్తా కానుకగా ఏదైనా లేదనగా బంతి పుల్ల జానకి జానకి నీకెంత సిగ్గు జానకి ఒక సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి గుట్టు పెట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి గుట్టు పెట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో మునీర్, ఇప్పుడు అర్థమైందా డాన్స్ అంటే ఏంటో? ఇది డాన్స్ అంటే కదా సీనియర్స్? అసలు అలాగేంటి ఇలా అయిపోయింది? ఏమైంది? ఇందాక రొచ్చు రొచ్చేస్తారని ఇదేనా? రొచ్చు రొచ్చేస్తారని ఇదేనా? రొచ్చు రొచ్చు కాదు, రచ్చ రచ్చ చేశారు మా వాళ్ళు. అసలు ఆ అమ్మాయి కలర్ చూసావా ఎంత బాగుందో? అసలు ఈ ముగ్గురు అబ్బాయిలు చూడు స్టైల్ కే మారిపోయారు అసలు. మా వాళ్ళు డాన్స్ ఎరేదేస్తారు. ఇప్పుడు జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. బయ్యారి బ్లాక్ బెర్రీ
బెర్రీ ఫోనులే వారేవా హాలి బెర్రీ ఫోజులే అయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారేవా హాలి బెర్రీ ఫోజులే తోడ 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 చేసింది నన్ను పుక్కుడ పుక్కుడ పుక్కుడా ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లూట గయి సర్ర ఓ మేరా దిల్ లూట గయి వస్తాని వెనుక ఎటైనా కాదనగా ఇస్తా కానుకగా ఏదైనా లేదనగా వస్తాని వెనుక ఎటైనా కాదనగా ఇస్తా కానుకగా ఏదైనా లేదనగా బంతి పుల్ల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి ఒక ఒక్క పున్న ముందు నోరు పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారనట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో డాన్స్ అని చెప్పకూడదు కానీ అబ్బా ప్రభుదేవ మాస్టర్కే పిచ్చెక్కిస్తారు లేకండి సరే అదే ఒకరేమో ఒకరేమో నువ్వు పై పైన చూసి డిసైడ్ అవ్వకూడదు లోపల లోపల చూడాలి ఎవరికైనా అంతే లోపల చూసి ఎంత ధైర్యం మాకు లేదు కదా సీనియర్స్. చూసారా వాళ్ళకి ధైర్యం లేదని ఒప్పేసుకున్నారా భయపెడతాం మేము అసలు ఆ డ్రెస్ ఏంది నాకు అర్థం కాలే. ఒక అమ్మాయి చినిగిపోయింది ఇటుపక్క మొత్తం. నీకు స్టైల్ అనేది తెలియదు కదా నీకు. ఇంత చెత్త స్టైల్ అయితే పడితే అలాగే ఉంటది. ఇంత చెత్త స్టైల్ అసలు మనకు తెలియదు కదా. మీరే అందంలో మీకు చూద్దాం. అందం అంటున్నావు కదా, మీ వాళ్ళు వస్తారు కదా ర్యాంప్ వాక్ చేయడానికి, అప్పుడు చెప్తాం ఎవరిది అందమో ఎవరిది మందమో. తేలిపోద్ది. తేల్చేయడానికి మీ ఎవరు అడిగాను కదా జూనియర్. మా వాళ్ళంతా వెన్నెల్లో చందమామలు రా, మీ వాళ్ళు ఎంత చక్కగా రౌండ్ అయిందో తెలుస్తుంది. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా సీనియర్స్? ఓకే మరి లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నది. సో ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. ఉన్నదిరా పోరి బం బం బాట్లు ఉందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాట్లు ఉందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి ఏడుకెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయు ఎస్సు నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా బయలెళ్ళిపోతా పంచని కాళ్ళు మొక్కి చచ్చిపోతా రంపటల్లె వంపులున్న పోరి పంపు లెక్క సంపుతుంది రో నారి రంపు ఒక చేసుకుంటూ గోరి స్టాంపు కుట్టినాది గుండె మీద ప్యారి సీనియర్స్ సూపర్. అసలు ఇది ఇలాంటి ఓల్డ్ బ్యాచ్ కాదు, లేటెస్ట్ వస్తున్నారు. జూనియర్స్ రెడీ కదా? ఏ సైడ్ మ్యూజిక్. Titanic jante ka
జూనియర్స్ డిఫరెంట్ స్టైల్స్ లో చంపేశారే మీరు. అయినా హైట్ మ్యాచ్ లేదు. అమ్మాయి హైట్ ఉంది, అబ్బాయి హైట్ చూసుకోరా. ఇంకా నెక్స్ట్ అమ్మాయి అయితే దుబాయ్ సీట్ కి దండం పెడతాది. అయినా మీలాగా లోకల్ బ్యాచ్ కాదు తొడగొట్టడానికి, మా వాళ్ళు సూపర్ ఓల్డ్ రేంజ్ అది. అయినా మా వాళ్ళు లోకల్ ఇక్కడ ఉంటారు. దుబాయ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చారు? దుబాయ్కి పంపించేసేయాలా? ఇది మా భీమవరం, ఇక్కడికి వచ్చి దుమ్ము లేపుతాం ఎవరైనా సరే. మా భీమవరం అంటే లోకల్ ఇక్కడ కదా. దుబాయ్కి పంపించేసండి, ఇక్కడ వద్దు మాకు. మేము భీమవరానికి దుబాయ్ స్టైల్ తీసుకొచ్చాం పిచ్చి మొఖం. భీమవరంలోనే ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ మేము ఫాలో అవుతాం. ఇవన్నీ తెలియాలంటే స్కోర్స్ తెలియాలి కదా సీనియర్స్. స్కోర్స్ చూసేద్దామా మరి? జూనియర్ స్కోర్స్ చూద్దామా? ఓకే స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఎంత చక్కగున్నావే అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. ఓకే సీనియర్స్, మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఎంత చక్కగున్నావే అంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. అది సూపర్ గా అరిచారు అసలు అమ్మాయిలు అయితే. అబ్బాయిలు అయితే ఇంకా తోపే. అబ్బాయిలు తోపులు ఇక్కడ. శరీరాలు ఉంటే సరిపోదమ్మా, శ్రమ పడే అంత సత్తా ఉండాలి కదా. బ్రెయిన్ ఒకటే ఉంటే సరిపోదు, అందులో గుజ్జు కూడా ఉండాలి కదా. సరే మా వాళ్ళ గురించి ఏదో చెప్పాను, మీ వాళ్ళ గురించి చెప్పు. ఏం లేదు, అందుకే మా వాళ్ళ గురించి అడిగా. అర్థం కదా సీనియర్? ఫస్ట్ అవతల స్టామినా తెలుసుకుని వాడిని తొక్కేయడం మా అలవాటు. స్టామినా తెలుసుకోవడంలోనే ఉండిపోతారు అంతే మీరు. మేము స్టామినా చూపిస్తాం. ఇక్కడ స్టామినా చూపిస్తే సరిపోదు, ఇది కొంచెం డిఫరెంట్ గేమ్ అన్నమాట. సో అలాంటి డిఫరెంట్ ఐటమ్ గా ఉంటే తీసుకురా, ఓకేనా? ఐటమ్ గాలు మీ సైడ్ డిఫరెంట్ గా ఉండేది మేము రోల్ మోడల్స్. చూసుకుందాం మంచి గెటబుల్ తో ఐటమ్ ఆడించే గేమ్ ఆడిస్తాను నేను, ఓకేనా? మీరు రెడీనా? లెట్స్ స్టార్ట్. సరైనోడు. సరైనోడ్లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం రాజా ది గ్రేట్. రాజా ది గ్రేట్ కి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. రాజా ది గ్రేట్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా సీనియర్స్? ఓకే, మరి రాజా ది గ్రేట్ గేమ్ ఎలా ఆడాలి అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. ఇక్కడైతే ప్లాస్టిక్ బాల్స్ కనిపిస్తున్నాయి, కలర్ బాల్స్ కనిపిస్తున్నాయి, అండ్ ఇక్కడ ఎంటీ టబ్ ఉంది, అక్కడ ఫ్లాగ్ ఉంది. సీనియర్స్ నుండి ముగ్గురు అండ్ జూనియర్స్ నుండి ముగ్గురు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు 3 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు కదా రెడీగా. అండ్ ఫస్ట్ అయితే ఇద్దరు కింద నిలబడతారు అనమాట, కొంచెం బెండ్ అయి ఉంటారు. థర్డ్ పర్సన్ ఉంటారు కదా, థర్డ్ పర్సన్ వీళ్ళ పైన నిలబడతారు అనమాట, చేతులు సపోర్ట్ పట్టుకుని. అండ్ స్టార్ట్ అవ్వగానే ఈ బాల్స్ ని నోట్లో పెట్టుకుని ముగ్గురు కూడా అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లాగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇక్కడ ఎంటీ టబ్ కనిపిస్తుంది కదా, ఈ ఎంటీ టబ్ లో బాల్స్ వేయడానికి రావాలన్నమాట. సో మధ్యలో ఎక్కడైనా కనుక పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క టీమ్ కి 2 minutes టైం ఉంటుంది అనమాట. 2 minutes టైంలో ఎన్ని బాల్స్ అయితే ఈ ఎంటీ టబ్ లో ఫిల్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్, ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? ఓకే జూనియర్స్, మరి గేమ్ అయితే సూపర్ ఉంది. మరి ఆడడానికి రెడీనా? సో ఆడేద్దామా సీనియర్స్? మీకు అంత సీన్ లేదు. ఫస్ట్ మా జూనియర్స్ ఆడతారు. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 అండ్ గో. రాజమండ్రి టాపిన్ గుట్టు మనమే అరే బాస్, హాలీవుడ్ రాపిన్ గుట్టు మనమే బిగ్ బాస్. రాజమండ్రి టాపిన్ గుట్టు మనమే అరే బాస్, హాలీవుడ్ రాపిన్ గుట్టు మనమే బిగ్ బాస్.
పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. Okay, 3, 2, 1 టైమ్ అవుట్. సో రాజా ది గ్రేట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. సో రాజా ది గ్రేట్ లో విన్నర్స్ మా సీనియర్. చాలా బాగా పర్ఫామ్ చేసి విన్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ. ఓకే జూనియర్స్, నో ప్రాబ్లం. మన పెర్ఫార్మెన్స్ గురించి మనకు తెలుసు కదా, సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ. ఇదే నెగ్గలేకపోయారు ఇంతకు ముందు గేమ్. ఇంకా ముందుది ఇంకా చాలా టఫ్ రా. ఏం నెగ్గుతారు మీరు? ఏదో అది ఒక్కటి అయిపోయిందని మాత్రాన మీరు పండగ చేసుకోవడం స్టార్ట్ చేయకండి. మీకు ముందు ముందు చాలా చుక్కలు చూపించడానికి మనం రెడీ కదా. టచ్ చేసి చూడడానికి రెడీగా ఉన్నారా సీనియర్స్? సో లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కూడా కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. మరి స్టార్ట్ చేసేద్దామా సీనియర్స్? స్టార్ట్ చేద్దామా జూనియర్స్? సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. ఎవరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్? దీప్కా. సో జూనియర్ దీపిక, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి దొంగచాటుగా ఏ పనైనా చేశారా, అదేంటో చెప్పండి. నేను నా ఫ్రెండ్ కలిసి 24 కిసెస్ మూవీకి వెళ్ళాము. ఎంతకీ అందులో 24 కిసెలు లేవు, ఏమీ లేవు. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. అందుకే దీపిక, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నారు. అర్థమైందా? పోస్టర్ చూడగానే ఏదో ఉంటుందని వెళ్ళిపోయారు. పాపం టికెట్లు బొక్క. పాపం ఈవిడ కూడా అలాగే వెళ్ళి చాలా సార్లు డిసప్పాయింట్ అయింది. సో బాగా అప్సెట్ అయినట్టున్నావు మూవీ చూసి. చాలా బాగా అప్సెట్ అయ్యాం. సరే ఏం చేద్దాం. సో ఇంకొక అమ్మాయి ఏం అప్సెట్ అవుతుందో చూద్దాము. సో ఎల్లో డ్రెస్ వచ్చాయమ్మా. ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. నువ్వు నీ ఫ్రెండ్ కలిసి దొంగచాటుగా ఏ పని చేశారు? నేను మా ఫ్రెండ్ కలిసి దొంగచాటు కంటే చాలానే చేసాం. కానీ మీకోసం ఒకటి చెప్తా. చెప్పు. మా మేడం మిడ్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తుంటే మా మేడం కి తెలియకుండా మేము వెనకాల నుంచి వెళ్ళి ఆ క్వశ్చన్స్ అన్ని కాపీ చేసుకుని వచ్చాం. ఎందుకు? పాస్ అవడానికా ఫెయిల్ అవడానికా? పాస్ అవడానికి. మీ వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు కదా. ఏంటో వెరైటీగా ఆన్సర్ చెప్తున్నారు. సో ఆ వైట్ షర్ట్ ని సెలెక్ట్ చేద్దాం. వచ్చే అబ్బాయి. సో ఈ అబ్బాయి ఏం చెప్తాడో చూద్దాం. సో ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి దొంగచాటుగా చేసిన పని ఏంటి? లవర్స్ మూవీలో ప్రిన్స్ దూకినట్టు ట్రై చేద్దామని గాడ్ దూకేటప్పటికి గీసుకుపోయాను. హాస్టల్ కాకుండా హాస్పిటల్కి వెళ్ళాం. అయినా మీ ఆన్సర్స్ మాకేమో నమ్మబుద్ధి కావట్లేదు. అయినా మాకు అసలు మాటలు కూడా అదే అన్న మాటలు కూడా రావట్లేదు. అంత చండాలంగా చెప్పారు. నేను వెళ్ళిపోతూనే మీరు చెప్పిన ఆన్సర్కి అయితే వాళ్ళకి దిమ్మ తిరిగినట్టుంది కదా. అంతే, మనం అలాగే రేంజ్ మెయింటైన్ చేద్దాం. కాకపోతే ఈసారి గోడ దూకేటప్పుడు జాగ్రత్త. ఓకే ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మహేష్. మహేష్
నువ్వు డేట్ చేయడం రెడీ కదా? చేస్తా, ఏదైనా చేస్తా. సో ఓకే, అక్కడ దూరంగా ఒక కార్ కనిపిస్తుంది చూసా? కనిపిస్తుంది. సో దాన్ని నువ్వు లాగాలి. మొన్న మధ్యన భీమవరం సెంటర్ లో లారీ బురదలో కురిగిపోతే చిటికిన వేలితో లాగి పడేసా. జై బాలయ్య. ఇప్పుడు ఏం చేస్తావు అంటే అది లాగేసిన తర్వాత వచ్చి మాట్లాడు, ముందు మాట్లాడు, ఓకేనా? ఏదైనా చేద్దాం. సో మునీర్ ఏమంటావు ఇప్పుడు? మావాడు చూసావా ఎంత పెద్ద డేర్ చేశాడు? చేసాడు కానీ ఎప్పుడో పొద్దున్నెళ్ళి చీకటి పడిపోయిన తర్వాత వచ్చాడండి. హలో భయ్యా, మేము టైం నమ్మం, టైమింగ్ నమ్ముతాం. అందుకే టైం అయిపోయిన తర్వాత వచ్చారు. మా గురించి చెప్తున్నా. అంత సీన్ లేదు. అయినా మహేష్ నువ్వు సూపర్, మాకు తెలుసు కదా సీనియర్స్. ఇంకొచ్చే వీళ్ళతో మాటలు అనవసరం, వచ్చేసే. సో ఇప్పుడు మన టర్న్ కదా సీనియర్స్, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? జూనియర్స్ నుంచి సాయి కసాయి. దా కసాయి దా. జూనియర్ సాయి, డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చేయాల్సిన డేర్ ఏంటంటే చిత్తు కాగితాలు ఏరుకునే వాడిలా గెటప్ అయ్యి ఇక్కడున్న చిత్తు కాగితాలన్నీ ఏరేసేయాలి, ఓకేనా? చాలా చిన్న టాస్క్ లా ఉంది, ఇంకా పెద్ద టాస్క్ లేవు మీ దగ్గర? అవును, చాలా చిన్న టాస్క్. ఎందుకంటే మిమ్మల్ని చూసి మాకు అర్థమైంది మీకు ఎలాంటి టాస్క్ లేవు. టాస్క్ పెంచమంటున్నారు మా వాళ్ళు, సరిపోవట్లేదు కదా మనకి. ఫస్ట్ చిత్తు కాగితాలు ఏరుకో, పద వెళ్ళు, గెటప్ వేసుకొని రా. ఓకే జూనియర్స్, ఇప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం. ఎవరిని? నీరజ. ఓకే నీరజ, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ లైఫ్ లో నువ్వు చేసిన గొప్ప పని ఏంటి? మొన్న మధ్యనే స్టేషనరీ నుంచి ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్ దొంగతనం చేస్తాను. అదే కనిపెట్టలేదు అంటే మనం ఎంత గ్రేటో అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు, చూసుకుందాం మనం ఇప్పుడు. నీ లైఫ్ లో నువ్వు చేసిన గొప్ప పని ఏంటి? నేను వారం రోజులు మేకప్ వేసుకోకుండా మిగిల్చిన డబ్బులతో ఒక ఫ్యామిలీని 4 రోజులు పోషించాను. ఈవిడైతే ఒక కాలనీని పోషించొచ్చేమో. సరే ఎలా అంటే రే అమ్మా ఇంత వచ్చిందేంట్రా. ఓకే, అమ్మాయిలు చేసిన గొప్ప పనులు ఎలా ఉన్నాయన్నమాట. అండ్ అబ్బాయిని అడుగుదాం, వాడేం చెప్తాడు చూద్దాం. శ్రీనివాస్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ లైఫ్ లో నువ్వు చేసిన గొప్ప పని ఏంటి? మా సెక్షన్ లో 10 మంది తినే బాక్సులు నేను ఒకసారే తినేసాను. అందులో 2 ముక్కలు మర్చిపోయాను, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. మీరు ఇంకా ఎదగలేదని మాకు అర్థమైంది. ఎలాండి ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? సురేఖ. సురేఖ దా. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు సెలబ్రిటీ బిల్డప్ ఎప్పుడు ఇచ్చావు? మా క్లాస్ బాయ్స్ ముందు నేను రోజు ఇచ్చే సెలబ్రిటీ ఫీ. జూనియర్స్ లో ఎవరికడే సెలబ్రిటీ కదా. వీళ్ళ అసలు ఉన్నారెల్లో. అయినా ఇంత బిల్డప్ మేము తట్టుకోలేం కానీ నెక్స్ట్ అమ్మాయిని పిలుస్తాం. సో ఎల్లో డ్రెస్ వచ్చాయమ్మా. ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు సెలబ్రిటీ బిల్డప్ ఎప్పుడు ఇచ్చావు? అంటే యాక్చువల్లీ ఒక రోజు ఏం జరిగిపోయిందంటే క్లాస్ లో హీరోయిన్ లా బిల్డప్ ఇద్దాం అనుకుని హీల్స్ కే 2 స్టిక్స్ పెట్టుకుని వెళ్ళాను. అంతా బానే ఉంది అనుకునే టైంలో కరెక్ట్ గా క్లాస్ లోకి ఎంటర్ అయ్యేసరికి ఆ హీల్ ఇరిగిపోయి కింద పడ్డాను. ఇలా ఉంటే మీ వాళ్ళు జరగలేదండి. అమ్మాయి మీద పెట్టేద్దాం. అయినా ఈ అమ్మాయిల బిల్డప్లు భరించలేకపోతున్నాం. ఇంకొక అబ్బాయిని పిలుద్దాం. ఆ అబ్బాయి ఏం బిల్డప్ కొడతాడో. ఆ చెక్ షర్ట్ వచ్చాయమ్మా. ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? ఐ యామ్ ఆల్వేస్ రెడీ. నువ్వు సెలబ్రిటీ బిల్డప్ ఎప్పుడు ఇచ్చావు? అది కంటెంట్ అన్నావు, కట్అవుట్ అన్నావు, ఏంది మెలికలు తిరిగిపోతున్నా ఆన్సర్ చెప్పడానికి? సో ఏంటంటే నేను లైన్ వేసే అమ్మాయి ముందు ఫ్రంట్ వీల్ ఇద్దాం అని చెప్పి ట్రై చేశాను. ఆ బైక్ తో కింద పడ్డాను. ఈ బిల్డప్ బ్యాచ్ తో మేము మాట్లాడడం అంతే. మాట్లాడకండి, ఎందుకంటే మీరు పనికిరారు కాబట్టి. సో జూనియర్స్ మీరు అలా కంటిన్యూ చేసేయండి. సూపర్.
అవును నువ్వు డేర్ ఇచ్చా మర్చిపోయావా? ఇచ్చాను, చెత్త డేరు. చెత్త డేరు గుర్తుంది కదా? మరి మా చెత్తరాజు వచ్చేస్తే నువ్వు ఫ్లాట్ అయిపోతావు. మరి పిలిచమంటావా? పిలిచి. రాజాది రాజా, రాజా మార్తాండ, చెత్తరాజా, సాయి రాజా వచ్చే మరి. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్, చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్. నీ మాయ సూపర్, మారింది ఫ్యూచర్, అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్. స్వచ్ఛ భారత్ చేయమన్నా, చేసాను. ఇప్పుడు చూడు ఎంత నీట్ గా ఉందో. అది చెత్త వాళ్ళతో చెత్త ఏర్పించుకునేలా చేసాం కదా సీనియర్స్. అది కదా మ్యాటర్. మీ వాళ్ళకి ఎలాగో శుభ్రంగా ఉండడం తెలియదు కదా, మేము అందుకే నీట్ గా చేసాం, అంతే కదా. ఈ చెత్త అమ్మాయిన డబ్బులతో మీ సీనియర్స్ అందరికి పార్టీ ఇస్తాం. ఓకే ఇచ్చే ట్రీట్ తీసుకోవడానికి మేము రెడీగా లేం జూనియర్, చెత్త జూనియర్. ఎలా ఇంకా ఓకే జూనియర్స్, మనతో చెత్తరించారు కదా, వీళ్ళని మామూలుగా అడగొద్దు. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేద్దాం? దొరగా. దొరగా దొరగా సీనియర్ దొరగా ఎవరు? నేను దొరగా కాదు, నా పేరు దుర్గా. ఓకే ఓకే దొరగా కమాన్. ఏంటంటే సింగిల్ హ్యాండ్ తో నేను చెప్పిందలా చేయాలి నువ్వు. చేస్తా. ఓకే నీకు ఇప్పుడు ప్రాపర్టీ ఇస్తాను. సో అదేం చేయాలంటే అది పిండి రసం తీయాలి. తీస్తా. తీస్తావా? తీస్తా. రసం వచ్చే పళ్ళు రెండు చెప్పు. కమలాకాయ, బత్తాకాయ, బత్తాకాయ, నీదలకాయ, నీదలకాయ, నీకు ఒక మంచి కాయ ఇస్తాను, అది పిండి రసం తీయాలి. ఓకేనా? ఓకే. ఓకే ఫ్రూట్స్ ప్లీజ్. దొరగా రెడీనా? దొరగా కాదు దుర్గా. కరెక్ట్ గా పిండు, అప్పుడు కరెక్ట్ గా మాట్లాడతాం. ఓకేనా? సరే. సరేనా? సరే. ఇదిగో నిమ్మకాయలన్నీ పిండేలే, పిండేసి గ్లాసులు నింపేలే, తర్వాత తాగేలే. నీ చేత తాగించేత. ఫస్ట్ సగం సగం తాదాలే కానీ ముందు పిండాలి. ఓకేనా? ఫస్ట్ నువ్వు మొత్తం వేదగి. ఫస్ట్ నువ్వు పిండే. సరే ఇవ్వి. తీసుకోవే. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. పచ్చా పచ్చని పచ్చ పుట్టంటి వాడా పడిరారా నా వెంట, నా పచ్చి వెన్నవంటి పసుపే నీదనుకుంటా. Everybody give me something, wanna people give me rockin' music, it's something, wanna people give me rockin' music. మల్ల చెండై వస్తా, నల్ల నల్లని జల్లు దండై ఉంటా. పిల్లరమ్మంటే పల్ల పిట్టై వస్తా, వల్ల కదంటే తెనే పట్టై ఉంటా. కళ్ళ కాటు కింద తీయనా, హరి కాళ్ళ కింద దిష్టి రాయనా. చల్లకొచ్చి ముంత దాచి అత్తిపత్తి ఆకులాగా అల్లరెట్టి వెళ్ళిపోతే తక్కు తక్కు తీను మారులల్లాయిలే. ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. ఓకే దుర్గా ఇప్పుడు ఏం చేయాలంటే 3 ఎలాగో పిండేసావు కదా, 4 తింటావా? ఫస్ట్ నువ్వు డేరేమి ఇచ్చావు?
జ్యూస్ తీమని ఇచ్చా, జ్యూస్ తీసా. సో నువ్వు జ్యూస్ తాగు, అది తింటే బాగుంటది. నువ్వు అది తాగు, నేను అది తింటా. డేర్ ఇచ్చినప్పుడు జూనియర్స్ దగ్గర బోర్డు లిస్ట్ ఉంటుంది, అర్థమైందా? అది తెలుసుకోకుండా మీకు డేర్ రావడం మీ తప్పది. కాకపోతే ఇప్పుడు మాత్రం అది తినకపోతే మీ సీనియర్స్ అందరూ ఓడిపోయారని ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోను. మరి తినైతే మా జూనియర్స్ కోసం, మా సీనియర్స్ కోసం తింటాను. మా సీనియర్స్ కోసం ఒక్క నిమ్మకాయ ఇంకెన్ని నిమ్మకాయలు వచ్చినా తింటాను. అవునా? ఫస్ట్ అది ఒకటి తిను, నీ స్టామినా బట్టి మేము ఇంకా కావాలంటే ఇస్తాం. ఓకేనా? సరే తింటాను. సరే తినే మరి. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. తారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు. కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. కమలపూడి కట్ట మింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. పులుకు సొక్క వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా. పులుగు సొక్క వేసిన వాడా పిల్లగా, చిలక ముక్కు చిన్నవాడా. చక్కని చొక్క దక్కే చూడు మామ, చిత్ర కన్ను కుంటేవాడా. నువ్వు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తా అన్న అమ్మాయి పేరు, ఇప్పుడు ప్రొనౌన్స్ చేయి. దుర్గా అన్న 2 స్టిక్స్ అవ్వ అన్న మళ్ళీ. చెప్తా వెయిట్. దుర్గా బాగుంది. మొత్తానికి సీనియర్స్ చేతిలో దెబ్బలు తిన్నావు, కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయించాము. అది సీనియర్స్ అంటే. సూపర్ దుర్గా, సూపర్ గా చేసింది. థ్యాంక్ యూ. ఆయన టచ్ చేసి చూడు, చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్. మునీర్, ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ మాల్ ఇరగదీశారు. సో ఇప్పుడు మా అమ్మాయిలు వస్తారు, సీనియర్ అమ్మాయిలు, జాగ్రత్తగా ఉండండి. ఓకే? జాగ్రత్తలు ఏం లేవు, బ్రేక్ లో మొత్తం సెటిల్మెంట్ చేస్తాం, మామూలుగా ఉంటుంది మీకు. ఇప్పుడు సెటిల్ చేశారా? సెటిల్మెంట్ చేసి పంపించే, ఇంకెందుకు ఆలస్యం, పంపించేసి జూనియర్స్ ని. అదే మేము వచ్చి మిమ్మల్ని సెటిల్మెంట్ చేసేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం. ఆల్రెడీ మేము సెటిల్ చేసాం మిమ్మల్ని. ఇప్పుడు మా గీతలు రెడీగా ఉన్నారు కదా? జూనియర్స్ రెడీ కదా? కాకపోతే కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏంటి? మీతో గెటప్ లేంచి మీతో ఆడుకోవాలనిపిస్తుంది నాకు. మీరేం తక్కువ తిన్నారా? మేము కూడా మీతో గెటప్ లేపిస్తాం, అంతే కదా? అయితే కొంచెం వెరైటీగా ఏం చేద్దాం అంటే గెటప్ లేసి ఇంప్రెస్ చేయాలన్నమాట. సో మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తామో లేకపోతే మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తారో చూద్దాం. రెడీనా జూనియర్స్? రెడీనా సీనియర్స్? ఓకే, లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాం గెటప్ రాణి. సో గెటప్ రాణి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ఓకే, మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గెటప్ రాణి ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఆడేద్దామా సీనియర్స్? ఆడేద్దామా జూనియర్స్? ఓకే, మరి గెటప్ రాణి గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, అక్కడ స్నాక్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి అండ్ సీనియర్స్ నుండి 2 అండ్ జూనియర్స్ నుండి 2 కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఇక్కడ గెటప్స్ వేసుకుని ఎవరైతే పెర్ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఐటమ్స్ తినేసి ఇక్కడ ఫాస్ట్ గా వస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? సో సీనియర్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి. పొజిషన్స్ ప్లీజ్. లవ్వే దుబ్బిందే లక్కే బడైందే నా లైఫ్ ట్రాక్ సైడ్ అయిందే. ఓయ్ హార్ట్ బ్రేక్ అయిందే, మైండ్ బ్లాక్ అయిందే, లిక్కర్ లో కిక్కే దిక్కైందే. సో మా సీనియర్ పొజిషన్ లో రెడీగా ఉంది. స్టార్ట్ మ్యూజిక్.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. సో సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. రెడీనా సీనియర్? రెడీ. సో మా సెకండ్ పార్టిసిపెంట్ గెటప్ తో రెడీగా ఉంది. స్టార్ట్ మ్యూజిక్. సీనియర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మరి మీ జూనియర్స్ రెడీగా ఉన్నారా? yes మా ఆల్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? గిర్రా 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 అర తిరుగుతాందే బుర్రా. మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ గెటప్ రాని ఆడడానికి పొజిషన్ లో రెడీ ఉంది. మ్యూజిక్. గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదే. ఓకే మా జూనియర్స్ నుండి ఫస్ట్ పార్టిసిపెంట్ గెటప్ రాని సూపర్ గా కంప్లీట్ చేసుకుంది. అండ్ సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. కమ్ ఆన్ పొజిషన్స్ ప్లీజ్. గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా ఉర్రా ఉర్రా. మా జూనియర్స్ నుండి సెకండ్ పార్టిసిపెంట్ ఇక్కడ పొజిషన్ లో గెటప్ లో రెడీగా ఉంది. మ్యూజిక్. मार 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 ले जोर 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 ले. ఆకాశంలో సూర్యుడు రాత్రి ఏమైపోయాడు. ప్రైవసీకే వీసా ఇచ్చి USA టూర్ వెళ్ళాడు. విండోలోంచి ఆ క్లౌడ్ తెల్లగా ఎందుకు మెరిశాడు. నీకే ఫోటో తీస్తున్నాడే ఇంద్రుడు. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేదామా బుర్రా. ఓకే మరి గెటప్ రాని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి స్కోర్ చూసిన తర్వాత మరి విన్నర్స్ ఎవరంటే మన జూనియర్. పర్ఫార్మెన్స్ పిక్స్ లో చేసింది ఎవరు? ఆల్రెడీ గేమ్ ముందే మేము చెప్పింది ఏంటంటే గెటప్ వేసుకోవడంతో పాటు పెర్ఫార్మెన్స్ ఎవరైతే బాగుంటుందో వాళ్ళే విన్నర్స్. మరి విన్నర్స్ ఎవరయ్యారు?
ఫైనల్ గా విన్ అయింది మా జూనియర్స్ కాబట్టి మీకు సర్ది చెప్పుకోవడానికి ఛాన్సే లేదు. ముందు వెళ్ళిపోండి బయటికి. సూపర్ జూనియర్స్. ఏది ఏమైనా మాల్గుర ఎంటర్టైన్మెంట్ ఇరక్కుమ్మేశారు. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు అలాగే అనుకుంటారు కానీ థ్యాంక్ యూ జూనియర్స్. లాస్ట్ గేమ్ ఒక్కటే విన్నర్స్ రా, ఎన్నిసార్లు అడిగించుకుంటారా? ఫస్ట్ ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం బట్టు. చూసేద్దాం మరి ఫైనల్ స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? ఫైనల్ స్కోర్ చూడాలంటే గెస్ట్ రావాలబ్బా, మర్చిపోయినట్టున్నా నువ్వు. నాకు గుర్తుంది, నువ్వు చెప్తావేమని వెయిట్ చేస్తున్నా. అవునా, మరి పిలిచేద్దామా జూనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ ఫిజిక్స్ బీవీ రాజు కాలేజ్ మిస్టర్ కిరణ్ గారు. ప్లీజ్ వెల్కమ్. సో ఫస్ట్ రౌండ్ లోనే డాన్స్ పర్ఫార్మెన్స్ ఎరగొట్టారు మా సీనియర్స్. వెల్కమ్ సీనియర్స్. ఎంత చక్కగున్నాలో విన్నర్స్ మా సీనియర్స్. సరైనోడులో విన్నర్స్ మా సీనియర్స్. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం హెచ్ఓడి ఆఫ్ ఎంసీఏ బీవీ రాజు కాలేజ్ మిస్టర్ బ్రహ్మారావు గారు. ప్లీజ్ వెల్కమ్. టచ్ చేసి చూడలో విన్నర్స్ మా సీనియర్. ఓకే, అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు విన్నర్స్ మా జూనియర్స్. సో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ భీమవరంలో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా సీనియర్స్. ఒకసారి మన షీల్డ్స్ అన్ని చూపించేసేయండి, నోరు మూసుకుంటారు. అయినా స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలిచింది మేమే తోప్స్ కదా విన్నర్స్. ఏంటి సీనియర్స్ నుండి విన్నర్స్ వెళ్ళిపోయారు మీరు? అప్పుడే ఆల్రెడీ విన్నర్సే కదా సీనియర్స్. చాలా ఎక్కువ చేశారు. కాకపోతే జూనియర్స్ రేపు మా అందరూ గుర్తుపెట్టుకుని ఓకేనా? ఇవి వాటి మన స్టూడెంట్ నెంబర్ చూసారు కదా, రేపు కూడా ఒక కిర్రా కాలేజ్ తో మీ ముందుకు వచ్చేస్తా. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya and this is Munir going to signing off for today. Bye bye. Bye.